అబ్బాయి గారు రెచ్చగాలేటండి. ఏ నీకొద్దా? అబ్బాయి గారు బయటూరండి. ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, తీసుకెళ్తానా. అబ్బా, కాళ్ళు నొప్పులు పుడుతుంటే సమయాన్ని దొరికావా? పద ఎక్కువ కూర్చోండి. అబ్బాయి గారు ఎక్కడ తీసుకెళ్ళమంటారండి? హాయిగా ఉంది, నువ్వు ఎక్కడ తీసుకెళ్ళా సరే. భలే తమాషాగా మాట్లాడతారా? నేను చిన్నప్పటి నుంచి అంతే. ఇంతకీ ఎక్కడ తీసుకెళ్ళమంటారండి? అదే ఆలోచిస్తున్నాను. నువ్వు బాని ఆపు ఆపు ఆపు. భోజనం తయారు. స్వాగతం, రండి. రుచికరమైన పదార్థాలు తిని ఆనందించండి. అట్టాగే, దాన్నే ఉంది. బాబు గారు నన్ను ఇక్కడే ఉండమంటారేంటి? నీ ఇష్టం, ఉంటే ఉండు, లేకపోతే నువ్వు కూడా భోజనానికి రా. అబ్బాయి గారిది మా దొడ్డ మనసు. నమస్కారం అండి. నమస్కారం. నువ్వు కూడా అక్కడకు. ఏం కావాలి సార్? ఏమున్నాయి? కోడి, వేట, రొయ్యి, చేప. ఊరు నాయను, మా ఇంట్లో కూడా ఈ కూరలు ఎప్పుడు చేయలేదు. అన్ని పట్రా. నీకు? తమరిష్టమే, నా ఇష్టం అండి. నా ఇష్టం ఉంది, నీకేం కావాలి తిను. అయ్యగారి పెద్ద మనసు. నాకు అవన్నీ తెచ్చాయి. రైస్ పెట్టి ఇక్కడ పట్రా. అలాగే. ఈ హోటల్ మీదేనండి? అవునండి. భోజనం బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండం అండి. అవును, చిన్నప్పుడు చందమామ కథలో చదివాను. మహారాజులు ఇలాగే పెట్టేవారంట. మేము రాజులమే. అందుకే చక్కగా మీకు కూడా పుణ్యం వస్తుంది. వస్తా సార్. ఈయన బిల్లు 60 రూపాయలండి. ఏమండి, మీరు 60 రూపాయలు ఇవ్వాలి. ఎవరికి? ఎందుకు? ఎవరికేంటి? నాకే. ఎందుకంటావా? తిన్నందుకు. ఇదేం అన్యాయం అండి? రండి, తినండి, స్వాగతం అని బయట బోర్డు పెట్టి తిన్నాక డబ్బులు అడుగుతారేంటి? ఆహా, ఏంటి బాబు, బోతు పెట్టామంటే ఇక్కడ అప్పలంగా వడ్డించడానికి సిద్ధంగా ఉన్నాం అనుకున్నావా? అబ్బాయి గారు తమాషా మనిషి అండి, ఇచ్చేస్తారు. నాకు కూడా రెచ్చ డబ్బులు ఇవ్వలేదండి. అమ్మమ్మో, నువ్వు కూడా డబ్బులు అడుగుతావేంటి? నా దారిని నేను పోతా ఉంటే పిలిచి ఎక్కించుకున్నావు, తిప్పావు. మా తాతలాగే నువ్వు కూడా మంచాడు అనుకుని తిరిగాను. ఓరు నాయన, ఇలా మాట్లాడుతున్నావేంటి? భోజనం కూడా పెట్టించగా బాబు. నేను పెట్టించడం ఏంటి? ఆడు పెట్టాడు, నువ్వు తిన్నావు. అయితే ఏమిటి ఇప్పుడు? ఎవరికి డబ్బులు ఇవ్వనంటావా? ఉంటేగా ఇవ్వడానికి. లేవు. లేవా? పట్టండి రండి. మనిషా? స్తంభం అనుకున్నాను. సరిగ్గా నిలబడరా. ఏరా, నీ కంటికి నేను తలుపు స్తంభంలా కనపడుతున్నానా? మరండి, మరేమోనండి, మీరు లావుగా మా ఊళ్ళో గుళ్ళో స్తంభంలో ఉన్నారు కదండి. ఇంతకి ముందు ఎవరురా? బొమ్మిరెడ్డిపల్లి అండి. చాలా మంచి ఊరండి. మా ఊళ్ళోనండి బోళ్ళని చెట్లు ఉన్నాయండి. ఓ పెద్ద చెరువు ఉందండి, ఓ గుడి ఉందండి, ఓ బడి ఉందండి. మీరు వచ్చినప్పుడు చూడాలండి. చూస్తారు గానీ చేతికి ఉంగరం, మెళ్ళ గొలుసు ఉన్నట్టున్నాయి. బాలే ఊళ్ళండి, చేయొదలండి. ఇది మా నాయనమ్మ దాని పాత బంగారం కరిగించి నాకు చేయించిందండి. ఇదేమో మా తాత చేయించాడు. సరే గాని వాళ్ళు నా కోసం చేయించారా? వీళ్ళు మీరు లాగేసుకుంటున్నారు. ఈ నా కోసం చేయించినండి. ఓబే, ఇదిగో ఇదిగో, అయి నాయి, అయి నాయి. ఎవరా నీయనేది? నాయరా. ఇదిగో ఇదిగో, నీకే చెప్పేది. అయి నాయ్యా, నాయి. కొడతా బేటయా, అయి నాయి. ఏమిటయ్యా ఇది? పంటకి అలా కుమ్మేస్తావు. కేసు పెట్టానంటే 4 వారాలు జైలు, 300 రూపాయలు ఫైన్ వేస్తావు తెలుసా? మరండి, మరేమోనండి, నా ఉంగరం అండి, నా గొలుసు అండి, ఓ రౌడీ విధవ లాక్కుని నన్ను కొట్టి పారిపోయాడండి. నువ్వు ఎలా వెర్రిమోహం వేసుకుని తిరుగుతూ ఉంటే గొలుసు ఉంగరమే కాదు, లాగు చొక్క కూడా లాక్కుపోతారు. అవును, ఈ ఊరు కొత్త నువ్వు? అవునండి. మరండి, మరేమోనండి, నా ఉంగరం అండి, నా గొలుసు అండి. ఆపు, ఇలా దారిలో ఆపు చేసి నీ చరిత్ర అంతా చెప్పే ప్రోగ్రాం ఆపేయి. నేను వెళ్తూ ఉంటాను, వచ్చే మన ఇంటికి. రా 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 రా. అలాగేనండి. మరండి, మరేమోనండి. ఏమిటమ్మా ఇది? హాయిగా ఇంట్లో కూర్చోక ఆఫీస్కి వచ్చి అర్థం పర్థం లేని అకౌంట్ పుస్తకాలన్నీ ముందేసుకున్నావు. మరేం లేదు మావయ్య, ఇంటి దగ్గర కూర్చుంటే ఆలోచనలు, జ్ఞాపకాలతో మనసు అదో రకంగా ఉంటుంది. ఏదో ఒక యాక్టివిటీ ఉంటే కాస్త కాలక్షేపంగా ఉంటుందని. కాలక్షేపమా? అదే కావాలనుకుంటే మా ప్రసాదం గారు ఉన్నాడు కదమ్మా, వాడితో కలిసి రోజు పార్కులకెళ్ళు, షికార్లకెళ్ళు, సినిమాలకెళ్ళు, అన్ని విధాల ఆనందంగా ఉంటుందమ్మా. చూసావమ్మా, అమలోయ్ అమలోయ్ అని ఎంత నోరారని నిన్ను పిలుస్తుంటాడో. అసలు నీతో కాలక్షేపం చేయాలి వీడికి బాగా సరదా అమ్మా. మావయ్య, ఇప్పుడు నా మూడు సరదాలకి, సంతోషాలకి, కాలక్షేపాలకి సరిపోయేటట్లేదు. ఈ రోజు నుంచి ఫ్యాక్టరీ వ్యవహారాలన్నీ నేనే చూసుకోవాలనుకుంటున్నాను. అందుకు నువ్వు మేనేజర్ గారు సహాయం చేస్తే అంతే చాలు. అలాగే కానీ అమ్మా, నీకేది ఆనందాన్ని ఇస్తే ఆ పనే చెయ్యి. వస్తానమ్మా, ఆఫీస్ పనులు చూసుకోవాలి. పదరా పదరా.
నాన్నోయ్ కన్న కొడుకు నన్ను కొడతావా? తప్పేరా, నీలాంటి చవటని కన్నందుకు నన్ను నేను చెప్పుచ్చు కొట్టుకోవాలి. అమ్మాయిని ఫ్యాక్టరీలో రాకుండా ప్రేమలో దింపరా అని చెప్తే అరిసె ముక్క కొబ్బరి ముక్క దరిద్ర పినుగలు ప్రేమిస్తావా? నాకు కర్మరా, నాకు కర్మ. అంటే మీ తాత మీద అలిగి పారిపోయి పట్నం వచ్చావన్నమాట. చూడు బాబు, నేను బస్సుకు డబ్బులు ఇస్తాను, మీ ఊరు వెళ్ళిపోను. ఆయన లేదండి, నేను ఉద్యోగం సంపాదించుకుని ప్రయోజనం అనిపించుకునేదాకా ఈ ఊరి నుంచి వెళ్ళండి. ఇక్కడే ఎక్కడో చోట ఉంటానండి. ఎక్కడో ఉండడం ఎందుకయ్యా, మా ఇంట్లోనే ఉండు. ఇదిగో నువ్వు కూడా నాకు మనవడితో సమానమే. బాబ్జీ, బాబ్జీ ఏమిటండి నీ జన్మంతా పిండి తీసుకుని చేస్తావా? త్వరగా వంట చేయి. ఇదిగో అన్నట్టు ఈ రోజు నుంచి ఇతను మన ఇంట్లోనే ఉంటాడు. పాపం బట్టలు మార్చుకునియట. నీ బట్టల్లో ఒక జత ఇవ్వు. ఏడ్చినట్టుంది, నాకున్నవే రెండు, అందులో ఒకటి దానం చేయాలా? వంట చేసుకునే వాడికి బట్టలు ఎందుకురా? ఈ మాట చెప్పే నా కోట్ లాక్కున్నారు. ఒరే ఒరే ఒరే, నిన్ను కోర్టుకు పంపించేటప్పుడు ఆ కోటే తగిలించి పంపిస్తాను రా. మరండి మరేమోనండి, నా ఉంగరం అండి, నా గొలుసు అండి. అబ్బా ఇదిగో కేసులు ఏమన్నా మరండి మరేమోనండి, నా ఉంగరం అండి, నా గొలుసు అండి. తప్పుకోండి. ఏమిటయా, ఏమిటి ఎలా చూస్తున్నారు? ఏమోనండి, వీళ్ళందరూ చూస్తున్నారు, నేను చూస్తున్నాను. వీళ్ళు చూస్తున్నారు, నేను చూస్తున్నాను. అందరూ చూస్తుంటే ఏమిటో అని నేను చూస్తున్నాను. ఏమిటి అలా పైకి చూస్తున్నావు? మరండి మరేమోనండి, మా ఊళ్ళో ఉండే ఆకాశం నాతో పాటు ఈ ఊరికి వచ్చేసింది ఏంటని చూస్తున్నానండి. మిస్టర్, నువ్వు చావడానికి నా కారు దొరికిందా? అరే గోపి, నువ్వా? అరే మందారపు అమ్మగారు, మీరా? ఈ ఊరు ఎప్పుడొచ్చావు? ఇలా ఎందుకు పరిగెత్తుకొస్తున్నావు? మరండి మరేమోనండి, ఇప్పుడు అవన్నీ చెప్పాలంటే వెనకాల పరిగెత్తుకొచ్చేవాడు నన్ను ఉతికేస్తారండి. అలాగా, అయితే కారెక్కు. పదండి. అరే అదేంటి గోపి? మీరే కదండి కార్యక్రమన్నారు. నేను చెప్పింది లోపలికి అట్రా. ఒరే బాబ్జీ, ఇవాళ ఏమిటి కూర? గన్నేరుకాయలు పచ్చడి చేస్తున్నాను సార్. అయితే కాస్త గరం మసాలాను ఉల్లిపాయలు బాగా తగిలించు. అలాగే. ఇన్నేళ్ళు వచ్చినా కోరికలు చావలేదు ముసిలోడికి. బాబాయ్ గారు. అమలమ్మా, ఏమిటమ్మా ఎప్పుడు లేని ఎలా వచ్చావు? కూర్చో 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 కూర్చో. మరండి మరేమోనండి, మందార పువ్వు అమ్మగారు నా వల్లే ఇక్కడికి వచ్చారండి. మందార పువ్వు అమ్మాయి ఏమిటయ్యా? మామిడి కొమ్మలేగా కోటేశ్వరరావు గారు అమ్మాయి. అది కాదు బాబాయ్ గారు, వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు నన్ను అలాగే పిలిచేవాడు. ఇందాక రోడ్డు మీద కనిపించి మీ ఇంట్లో ఉన్నానని చెప్పాడు. అంతే కదండి. మరండి మరేమోనండి, నా ఉంగరం అండి, నా గొలుసు అండి. చెప్పేసావా? చెప్పేశాను. నువ్వు చెప్పండి ఎవరికి నాయన. ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకెళ్ళి కూల్ డ్రింక్స్ అరటిపళ్ళు అవి పట్టుకురా. అలా పట్టుకురా, వెళ్ళు నాయన. బాబాయ్ గారు, ఈ గోపి మీకు ఎలా తెలుసు? మీ ఇంట్లో ఎందుకుంటున్నాడు? చెప్తానమ్మా.